హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత మనకి ఐబీఎం నుంచి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే నోటిఫికేషన్‌కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా, అలాగే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేకుండా మనకి ఓన్లీ మీకు అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేసి మీరు అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉన్నదా లేదా షార్ట్ లిస్ట్ చేసుకొని మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసుకొని మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో ఉన్న ఏ ఒక్క క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే గనుక మీ యొక్క సాలరీ వచ్చేసి నియర్లీ మీకు 30,000 ఆ రేంజ్‌లోనైతే బేసిక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి దీనికి మెయిన్‌గా మీరు అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే త్రూ ఏఐ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ చేస్తుంది కాబట్టి సో ఆ రకంగా బిల్డ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి రెజ్యూమ్స్ అని క్రియేట్ చేసి ఇవ్వడమే జరుగుతుంది. ఇది సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వెన్నైతే స్టార్ట్ చేద్దాం. అండ్ మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతున్నాను. మనం ఏంటంటే డెడికేటెడ్ మనం ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానల్ అనేది ఉన్నదన్నమాట. ఆ యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ బట్టి చూస్ చేసుకొని మీరు వీడియోస్ అయితే డైలీ మీకు వస్తూ ఉంటాయి. అప్డేట్ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు డైలీ చెక్ చేసుకొని ఉండొచ్చన్నమాట. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్‌లో చెప్తున్నా మనకి ఈ యొక్క జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది గనక చూసుకుంటే ఇండియాలో ఉన్న ఎవ్రీ ఐబీఎం కంపెనీ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో సో ఆ ప్రతి చోట్ల మనకి ఈ యొక్క జాబ్ లొకేషన్స్ అనేవి ఇచ్చారన్నమాట. మీరు కావాలంటే ఏ స్టేట్స్ అయినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఓకేనా. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు జాబ్ అనేది అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఎక్కడ కావాలంటే అక్కడ జాయినింగ్ అనేది అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే మనకి హైదరాబాద్‌లోనే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే తెలంగాణలోని మనకి మల్టిపుల్ సిటీస్‌లో కూడా కొన్ని మనకి పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే రోల్ గనుక చూసుకుంటే టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్‌గా మనకి రోల్ అయితే హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఇక్కడ అప్లై ఉంది కదా! సింపుల్‌గా వెళ్లి అప్లై చేసుకోకండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఏవి తెలియకుండా అప్లై చేసేస్తున్నారు. డైరెక్ట్‌గా లింక్స్ ఓపెన్ చేసి చాలా తప్పులు చేస్తున్నారు. మళ్ళీ రిజెక్ట్ అయితే అవుతున్నాయి. సో వాళ్ళు మళ్ళీ ఇబ్బంది అయితే పడుతున్నారనమాట ఇక్కడ. సో ఇంక మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే ఐబీఎం అనేది ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా. సో ఐబీఎం అంటే ఇండియాలోనే కాదు వరల్డ్‌లోనే ఒక మంచి ఎంఎన్‌సి టాప్ కంపెనీ అనమాట. దీంట్లో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ గానీ, లేదంటే లైఫ్ స్టైల్ గానీ, లేదంటే మనకి స్టాండర్డ్స్ గానీ, లేదంటే ప్రమోషన్ గ్రోత్ గానీ, లేదంటే ఇంకేదైనా సరే అదర్ థింగ్ ఏవైనా సరే మీకు మంచి మంచి సపోర్ట్ అనేది ఈ యొక్క కంపెనీ ద్వారా వాళ్ళు ఎవ్రీ మంత్ అలాగే ఎవ్రీ డే అనేది మీకు సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. బేసిక్‌గా ఈ యొక్క వర్క్ ఎలాగుంటుంది ఏంటి అని చూసుకుంటే మీరేంటంటే వరల్డ్ వైడ్ కదా మీకు ఈ యొక్క కంపెనీ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి మీరేంటంటే ఈ యొక్క రోల్ వచ్చేసి యూ విల్ వర్క్ ఇన్ వన్ ఆఫ్ అవర్ ఐబీఎం కన్సల్టెన్సీ ఫ్యూచర్ సెంటర్స్. అంటే మనకి ఐబీఎంలో డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి కదా! సో దాంట్లో మీరేంటంటే ఈ యొక్క కేటగిరీలో మీరు వర్క్ అయితే చేస్తామని చెప్తున్నారు. అయితే దీంట్లో పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మీరేంటంటే డీప్ టెక్నికల్ అలాగే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ కింద మీకేంటంటే ఈ యొక్క రోల్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి టెక్నికల్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ అయితే వస్తాయో సో వాటిని మీరు వెరిఫై చేయడము, రెక్టిఫై చేయడము, అలాగే క్లయింట్స్ తాలూకా బేసిక్ స్కిల్స్ అలా మనకి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని బట్టి మీరేంటంటే ఇన్నోవేషన్ చేయడం కానీ, లేదంటే న్యూ టెక్నాలజీకి మీరేంటంటే అడాప్టివ్ అనేది అవ్వడం సో ఇలాంటివైతే బేసిక్‌గా ఉంటదని చెప్పడమే జరిగిందనమాట. అలాగే మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ గాని చూసుకుంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ మీరేంటంటే మీరు ఈ యొక్క రోల్‌కి ఏంటంటే మీరు అండర్ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద మీరైతే ఈ యొక్క రోల్‌కి అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారని చెప్తున్నా. అంటే ఇదేంటంటే మనకి ఇంటర్న్‌షిప్స్ బేసిస్ మీద మనకి హైరింగ్ అని చేసుకుంటున్నారు. 1 ఇయర్ అయిన తర్వాత మీకు ఏంటంటే పర్మనెంట్ చేస్తామా చేయమా అనేది అది ఆ యొక్క కంపెనీ స్టాండర్డ్స్ బట్టి ఉంటుందన్నమాట. చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే ఇంటర్న్‌షిప్ కింద తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నా గానీ లేదంటే మీ యొక్క వర్క్ అని నచ్చితే వాళ్ళేంటంటే మనకి పర్మనెంట్ అని చేయడమ్స్ అలాంటివి కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే దీంట్లో మీరేంటంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ యూ విల్ అండర్‌స్టాండ్ ది షెడ్యూలింగ్ అండ్ ప్రొడక్షన్ మానిటరింగ్ యాక్టివిటీస్ అలాగే మనకి అవర్ కన్సర్న్ ఇన్ ది రోల్ అడ్మినిస్ట్రేటివ్ అప్లికేషన్ గానీ, లేదంటే మానిటరింగ్ చేయడం, ఆపరేషన్ గానీ ఈ రకంగా బేసిక్‌గా దీంట్లో వర్క్ అనేది ఉంటదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రైమరీ
రెస్పాన్సిబిలిటీ గాని చూసుకుంటే మీరేంటంటే మానిటరింగ్ అప్లికేషన్స్ ప్రాసెస్ గానీ, ఇన్సిడెంట్ అండ్ ఫాల్ట్ అనాలిసిస్ గానీ, శాంపుల్ రిప్లికేషన్స్ గానీ సో ఇలాంటివైతే మీరు ఈ యొక్క ఐబీఎం అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో మీరు బేసిక్‌గా ఉంటదని చెప్తున్నారు. గెయిన్ నాలెడ్జ్ టు మేనేజ్ లో టు మీడియం ప్రొడక్షన్ టెక్నికల్స్ సపోర్ట్ టాస్క్ అలాగే మనకి యాక్టివిటీస్ దట్ రిక్వైర్ నాలెడ్జ్ రీడింగ్ అప్లికేషన్స్ అంటే వాళ్ళ యొక్క డెవలపింగ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా! సో వాటిలో మీరేంటంటే నాలెడ్జ్ అనేది టాస్క్ ద్వారా మీరేంటంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వాటిలో ఇంకా మీరు నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే మీకు షెడ్యూలింగ్ అండ్ ప్రొడక్షన్ మానిటరింగ్ ఆఫ్ అప్లికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్‌లో మనం ఏంటంటే ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకుంటాం. అడ్మినిస్ట్రేట్ ఆఫ్ అప్లికేషన్ డైరెక్టర్ సర్వీసెస్‌కి మనకేంటంటే అప్లికేషన్ మనకి లైక్ అప్లికేషన్స్ ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఇష్యూస్ అయితే ఉంటాయో సో వాటికి మీరు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఈ పాయింట్స్ అయితే బేసిక్‌గా చెప్పడమే జరిగింది. అయితే దీని క్వాలిఫికేషన్ స్కిల్స్ ఇవన్నీ గాని చూసుకుంటే వీళ్ళేంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారనమాట. అంటే మీ దగ్గర 10థ్ తర్వాత లేదా సారీ ఇంటర్ తర్వాత గానీ, డిప్లొమా తర్వాత గానీ ఏదైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకేంటంటే ఏదైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్‌లోని బీఎస్సీ గానీ, బీసీఏ గానీ ఉంటే మీకు మోర్ బెనిఫిట్ అయితే ఉంటది. మేము ప్రిఫర్ చేస్తామని కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. అలాగే మీకేంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్‌లో మీకు 60% కన్నా అబోవ్ అయితే ఉండాలనేసి క్లియర్‌గా అది పాయింట్ కూడా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో మీకు రిటన్ అండ్ వర్బల్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు టేక్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ అంటే మనకి టాస్క్స్ అయితే ఇస్తుంటూ ఉంటారు కదా! లైక్ ఈ రోజులో నేను ఇంత వర్క్ చేస్తాను. ఈ రోజులో అది నేర్చుకుంటాను, ఇది నేర్చుకుంటానని. సో అలాంటి మీకు ఛాలెంజెస్ అనేవి సో మీరు చేయాలని చెప్తున్నారు. ప్రిఫర్డ్ టెక్నికల్ స్కిల్స్ గాని చూసుకుంటే యాంటిక్ స్కిల్స్ అనేవి అడుగుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అని అడుగుతున్నారు. టెక్నికల్ స్కిల్స్ మీకు రీడ్, రైట్, ఇంగ్లీష్ అనేది అడుగుతున్నారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. నాలెడ్జ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ఎథికల్ సంబంధించింది అయితే బేసిక్‌గా ఉండాలి. ఎథికల్ సంబంధించి బేసిక్‌గా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ 0-0 అంటే మనకి దీనికి బోత్ ఫ్రెషర్స్ యాస్ వెల్ యాస్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఇక్కడ. సో ఇది మనకి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది మనకి ఫిక్స్‌డ్ అయితే ఉంటుంది. కాకపోతే మనకేంటంటే మనకేంటంటే కొన్ని టైమ్స్‌లో మీకు ఆఫ్టర్ వర్క్ అయిపోయిన తర్వాత మీకేంటంటే పర్మనెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి హైబ్రిడ్ అనమాట. ఇక్కడ హైబ్రిడ్ అంటే బేసిక్‌గా మీకు 1 మంత్ లేదంటే ఇప్పుడు మీరు వర్క్ చేసే టైంలో ఒక 1 మంత్‌కి ఒక 1-2 డేస్ అయినా సరే ఆఫీస్‌కి అనేది వెళ్ళడం. సో ఆ టైప్‌లోనైతే ఇదైతే ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసింది మీకు ఏంటంటే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి అప్లై నవ్ అయితే ఉంది కదా! సో ఇది క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. బేసిక్‌గా మీకు స్కిల్స్, డీటెయిల్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయడం ఎలాంటి బేసిక్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ సెట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.